హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మగ్గం నీడిల్ జారిపోకుండా థ్రెడ్ రోలింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ థ్రెడ్స్ తీసుకోవచ్చండి. ఒకటి పైపింగ్ థ్రెడ్, అలాగే నైలాన్ థ్రెడ్. ఇది కాటన్ థ్రెడ్ కన్నా లావుగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. పైపింగ్ థ్రెడ్ కన్నా సన్నగా ఉంటుంది. అలాగే కాటన్ థ్రెడ్ని యూజ్ చేసి ఆల్రెడీ ఒక వీడియో చేశాను, అది పైన ఐకార్డులు ఇస్తాను చూడండి. ఇవి మగ్గం నీడిల్స్. ఒకటి పూసలు కుట్టే నీడిల్, ఇంకొకటి థ్రెడ్ నీడిల్ అండి. థ్రెడ్ నీడిల్ అనేది పైన కొంచెం లావుగా ఉంటుంది. అలాగే పూసల నీడిల్ చూడండి, ఇక్కడ నుంచి మనం 2 ఇంచెస్ వరకు సన్నగా ఉంటుంది. దీనిలో పూసలు ఎక్కించుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను పైపింగ్ థ్రెడ్ యూజ్ చేసుకొని థ్రెడ్ నీడిల్కి థ్రెడ్ రోలింగ్ చేస్తున్నానండి. ఈ థ్రెడ్ నీడిల్ వచ్చేసి పైన 1.5 ఇంచ్ వరకు మనకి సన్నగా ఉంటుంది. ఆ 1.5 ఇంచ్ వరకు వదిలేసి లావుగా స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి రోల్ చేసుకోవాలి థ్రెడ్. ఇలా పైపింగ్ థ్రెడ్ తీసుకొని ముడి వేసుకోవాలి. ఇలా ముడి వేసుకున్నట్లయితే రోల్ చేసేటప్పుడు జారిపోకుండా ఉంటుంది. ఇలా ముడి వేసుకొని గట్టిగా లాగండి. ఇక్కడ గట్టిగా లాగిన తర్వాత మనకి కొంచెం అనేది ఇంకా థ్రెడ్ ఉంది కదా, అది లోపలికి పెట్టేసుకొని ఫ్యాబ్రిక్ గమ్ అంటించుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫ్యాబ్రిక్ గమ్ అంటించుకున్నారు కదా, మనకి ఎక్స్ట్రా థ్రెడ్ ఉంది కదా, ఆ థ్రెడ్ని ఇట్లా ఇక్కడ చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. ఇలా చేసుకున్నట్లయితే మనకి స్టిఫ్గా అంటే గట్టిగా ఉండిపోతుందండి. ఇది పైపింగ్ థ్రెడ్ని మనం ఇట్లా రోల్ చేసుకోవాలి. చూడండి, మనకి ఈ ఫ్యాబ్రిక్ గమ్ అనేది ఆరలేదు కాబట్టి అది జరుగుతూ ఉంటుంది థ్రెడ్. ఈ గమ్ అనేది ఆరిపోయిన తర్వాత చాలా నీట్గా ఉంటుంది. అదేవిధంగా లాస్ట్ వరకు ఇలా గమ్ అంటించుకొని రోల్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ రోల్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా పట్టుకోవాలండి. స్టార్టింగ్లో గట్టిగా పట్టుకొని ఉండాలి. చూడండి, ఇక్కడ ఇలా పట్టుకొని రోల్ చేసుకుంటూ ఉండాలి. మనం సెట్ చేసుకోవాలండి, అది జారిపోతూ ఉంటుంది కదా, గట్టిగా దగ్గరికి లాక్కోవాలి. దగ్గరగా లాక్కున్నప్పుడు స్టిఫ్గా పట్టేసుకుంటుంది. నెక్స్ట్ కూడా నేను ఫ్యాబ్రిక్ గమ్ అంటించుకున్నాను. ఇక్కడ రోల్ చేసుకునేటప్పుడే జాగ్రత్తగా ఉండాలి, లేకుంటే అది జారిపోతుంది. లాస్ట్లో నీట్గా నిదానంగా రోల్ చేసుకుంటూ ఉండాలి. కొంచెం గమ్ అనేది ఎక్కువ ఉన్నా బాగుంటుందండి. ఎక్కువ ఉన్నప్పుడు లాస్ట్లో అతుక్కున్నది ఫ్యాబ్రిక్ అనేది కనిపించదు మనకు. ఇక్కడ పైకి వచ్చినట్లు ఉన్నా కూడా లాస్ట్లో కనిపించదండి, ఆరిపోతుంది. ఇక్కడ అయిపోయింది కదా, ఇక్కడ ముడి వేసేసుకోవాలి. కట్ చేసుకొని ఆ థ్రెడ్తో ఇట్లా వెనక్కి నెట్టుకుంటే అది గట్టిగా అయిపోతుంది, అంటే స్టిఫ్గా పట్టేస్తుందండి థ్రెడ్కి. ఇక్కడ కట్ చేసుకోండి థ్రెడ్ అనేది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా మనం ముడి వేసుకోవాలి. ఆ థ్రెడ్తోనే బ్యాక్ సైడ్కి గట్టిగా లాగాలి. అలా లాగి మనం ముడి వేసుకున్నట్లయితే స్టిఫ్గా నిలబడుతుంది. అలాగే గమ్ కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇక్కడ గమ్ వేసుకుంటేనే మనకి అతుక్కుంటుంది, బాగా గట్టిగా స్టిఫ్గా అయిపోతుంది. ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసుకోండి, కొంచెం ఉంచుకొని థ్రెడ్ కట్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా ఫెవిగమ్ వేసుకొని మనం ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకున్నాం కదా, అది కూడా చాలా గట్టిగా అంటించుకోవాలి. మనం ఎంత రోల్ చేసినా స్టార్టింగ్ ఎండింగ్లోనే ఉంటుంది. స్టార్టింగ్ ఎండింగ్ ఫ్యాబ్రిక్ గమ్ అనేది ఎక్కువ వేసుకోవాలి. ఇలా ఎక్కువ వేసుకొని చేతితో పట్టుకునే ఉంటే అది అతుక్కుంటుందండి నీడిల్కి, థ్రెడ్ అనేది అతుక్కుంటుంది. ఇలా ఆరిపోయిన తర్వాత చాలా నీట్గా అనేది ఉంటుంది. మగ్గం స్టిచ్ చేసేటప్పుడు కూడా మనకి స్టిఫ్గా చేతితో పట్టుకోగలుగుతాము, జారిపోకుండా ఉంటుంది. చేతికి ఎక్స్ట్రా గమ్ ఉంటుంది కదా, అలా థ్రెడ్ మొత్తం ఇప్పుడు మనం రోల్ చేసిన థ్రెడ్ మొత్తం పూసేసినట్లయితే థ్రెడ్ కూడా ఎక్కడ జారిపోకుండా అతుక్కుంటుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.